వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. విజయవాడలో పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు దహనం చేశారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నిరసనలు చేపట్టింది. క్లాక్ టవర్ కూడలి వద్ద నాయకులు, కార్యకర్తలు వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట ఆందోళన నిర్వహించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని రోజా మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో ఇచ్చిన బాండ్లు, హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి మేనిఫెస్టో ప్రతులను, సంతకాలతో కూడిన బాండ్లను వైఎస్ఆర్సీపీ శ్రేణులు దహనం చేశారు. హామీలు నెరవేర్చుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు మోసాలను ఎండగడుతూ కర్నూలు జిల్లాలో వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు. కర్నూలు జోహరాపురం సెంటర్ వద్ద కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను దహనం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు వైసీపీ నేతలు. విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు, రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. రెండేళ్లైనా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని అన్నారు. 4,000 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు కుట్రలకు, కేసులకు భయపడకుండా వచ్చే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు వైసీపీ నేతలు.